మా మేధావులు మా సార్లు మా వీళ్ళ చెప్పులు మోసేందుకు కూడా పనికిరావు రా పవన్ కళ్యాణ్ అని చెప్పిన, బరాబర్ చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళా కూడా చెప్తా. నువ్వు అంటున్నటువంటి సనాతన ధర్మం కావచ్చు, నువ్వు అంటున్నటువంటి హిందూ కావచ్చు, నేను బరాబర్ 200% హర్ హర్ మహాదేవ్ అని బయటికి వెళ్ళిన. నేను కూడా ఇది కూడా గుర్తుపెట్టుకోండి, హర్ హర్ మహాదేవ్ అనే స్లోగన్ తీసుకొని నేను బయటికి వెళ్ళిన. పవన్ కళ్యాణ్ నీ అసొంటి దుర్మార్గులను ఎండగట్టేందుకే బయటికి వెళ్ళినాం మేము కూడా, తెలంగాణ వ్యతిరేకులను నీ అసొంటోళ్ళను. వీళ్ళ మాట చెప్పుకుంటూ చెప్పిన, వీళ్ళ చెప్పులు మోస్తుంది. ఎందుకంటే మన దగ్గర వెనకట గురుకులాలు ఉండేటి. పెద్ద మనిషి కాషాయం చేసుకొని వచ్చిండు. ఈ కాషాయం ఉన్నప్పటి కాలం నుంచి కావచ్చు, ఎప్పటి నుంచో కాలం నుంచి గురుకులాల దగ్గర పోతే ఫస్ట్ గురువు సేవ చేసుకోవాలి. గురువు అన్ని బట్టలు ఉతకాలి, గురువు లాల్చి ఉతకాలి, గురువు పైజామా ఉతకాలి, గురువు కండువా ఉతకాలి. గురువు ఎక్కడ పోతే పాదరక్షలు తీసుకుపోయి అక్కడ పెట్టాలి. ఆ పాదరక్షలు కూడా మోసే అంటే అర్హత నీకు లేదురా అని చెప్పిన అంతనే. అది ఇప్పటికీ నేను స్టిక్ అయి ఉంటా. వీళ్ళ ఆయన చెప్పిడుగా మొన్న పాశం యాదగిరి సార్, నాకు దామోదరం సంజీవయ్య గురించి నాకు అంతకుముందు తెలియదు సార్, అన్ననే చెప్పిండు నాకు. మరి అన్నెందుకు ఇట్లా మాట్లాడుతుండో అని. ఎందుకు మాట్లాడుతుండో ఇంటికి వచ్చి కూర్చుంటే చెప్తాడు నువ్వు దేని గురించి ఏం జరుగుతుంది ఏందనేది. ఈ మాటలు కొందరు ఆవేశంగా కూడా అక్కడిక్కడ మాట్లాడి, నేను ఇవాళ కూడా వచ్చిన అందరికి విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, మనం భాష కొద్దిగా జాగ్రత్తగానే మాట్లాడదాం. మనం ఎవరమేం అనలే, కానీ మనం చిన్నగంటే కూడా వాళ్ళు పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఆఖరికి ఎట్లా తీసుకొస్తున్నట్టే వాళ్ళు ఇప్పుడు ఉల్టా వాళ్ళే మనం తిట్టి ఉల్టా చోర్ కోతవాళ్ళు లెక్క ఆంధ్రాకు పోయి ఆయనే ఆంధ్రోళ్ళు అంటే కించపరిచి హీనంగా మాట్లాడుతున్నాను వాళ్ళు అంటున్నారు. నేనేం చెప్తున్నా అంటే మొత్తం మెసేజ్లు ఆల్రెడీ చెప్పిన, నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నా. తెలంగాణ తల్లులను ఎవరు మాట్లాడితే వాళ్ళు, ఇప్పుడు ఈ వేదిక మీద ఇప్పుడు మా లలితక్క మాట్లాడుతున్నది, మా సోరక్క మాట్లాడుతుంది, వీళ్ళు మాట్లాడంగానే కింద కామెంట్లు స్టార్ట్ అవుతాయి. ఇక మొత్తం బూతులే, ఇక కంప్లీట్ బూతులు. తెలంగాణ ప్రజలు కూడా వినాలి. నేను చెప్పిన మీ ఇళ్లకు, మీ అమ్మ దగ్గరికి పవన్ కళ్యాణ్, మీ అమ్మ దగ్గరికి, నీ వదిన దగ్గరికి, నీ ఇద్దరు వదినల దగ్గరికి, చిరంజీవి భార్య దగ్గర కావచ్చు, ఆయన ఇంకో ఆయన ఉన్నాడు నాగబాబు దగ్గర కావచ్చు, లేదు నీ కోడల ఉపాసన దగ్గర తీసుకుపో, లేకపోతే ఏ ఆడల దగ్గర ఆంధ్రుల దగ్గర తీసుకుపోయి తెలంగాణ ఆడబిడ్డల గురించి మీరు పంపిస్తున్నటువంటి మెసేజ్లు ఒకటి తీసుకపోతే, అంటే నేను చెప్పి ఇదే వేదిక మీద ఆవేశంగా తెల్లారి మేము రౌండ్ టేబుల్ పెట్టిన తెల్లారి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి జన సైనికులు వచ్చి కూర్చొని ముండా కొడుకులు అనే పదం వాడిండు. ముండా కొడుకులట. నా పేరు తీస్తాడు, పాశమేరి సార్ పేరు తీస్తాడు, తులసి చంద్ పేరు తీస్తాడు, నాగేశ్వర్ పేరు తీస్తాడు. తీసి ముండా కొడుకులు, అరే ఇది ఏంది, ఇది గుండాయిజమా సినిమానా? అక్కడ అవమానపడి అమరుల కుటుంబాలు వచ్చి వాళ్ళు వచ్చి కూర్చుంటే, ఇది ఏందా నువ్వు గడికోసారి ఒక్కొక్క వేషం వేస్తావు అని చెప్పని ఆడేషం వేసుకున్నటువంటి ఒక ఫ్లెక్సీ ఫోటో తీసి పెడితే ఆ దాంట్లో ఆవేశానికి వచ్చి మా తల్లులను ముండాలంటే అవురా నువ్వు అని చెప్పని చెప్పు తీసి ఒక ఆయన కొట్టిండు, మా మాలమానాడు మిత్రుడు కొట్టిండు. దాని తర్వాత ఇక అందరు కొట్టిరు, వరుస పెట్టి కొట్టిరు. భాష అంటే ఖాళీ. తన మీద ఏం బద్నాం లేప్పుడు మొదలు పెట్టిరంటే ఆమె పెద్ద తాగుబోతని, అసలు కుటుంబమే కాదని. ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా మీరు అక్కసు చెప్పుకుంటా ఇప్పటికీ కూడా అమరుల కుటుంబాలను, అమరులను, తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఫస్ట్ అసలు పవన్ కళ్యాణ్ ను యాడునగం తీసుకొచ్చి రేవంత్ రెడ్డి బొక్కల వారేయాలి. అస్సలు ప్రత్యేకవాదం గురించి, అంటే మా ప్రాంత విముక్తి గురించి కొట్లాడినటువంటి వాళ్ళను, స్వేచ్ఛ గురించి కొట్లాడినటువంటి వాళ్ళను అవమానంగా మాట్లాడినందుకు ఫస్ట్ పవన్ కళ్యాణ్ ను బొక్కల వారేయాల్సిన అవసరం ఉన్నది. ఇక మా మేధావులు వీళ్ళందరి అమ్మ నా బూతులు తిడుతుంటే మీ ఇళ్లకు పోయి తీసుకుపోయి కనుక చూపించేది ఉంటే, అప్పుడు ఎట్లయితే మా అమరుని భార్య నిన్ను చెప్పుతోటి అందరు కొట్టిండ్రు, మీ ఇళ్లలో మీ ఆడోళ్ళు, మీ తల్లులు, మీ చెల్లెళ్ళు, మీ కోడళ్ళు మిమ్మల్ని చెప్పుతో కొట్టకపోతే చూడని చెప్తున్నా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మాట. అంత గలీజ్ గా బూతులు మాట్లాడుకుంటా ఉల్టా మళ్ళా వాళ్ళే మనమన్నాం అని చెప్తున్నారు. ఇది ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతీయవాదం మీరు ఎవరిని తెలంగాణ, అసలు నిన్న తెలకపల్లి రవి ఇంటర్వ్యూ నేను వచ్చినప్పుడు జస్ట్ ఇట్లా చూసుకుంటూ వచ్చినాను, ఆయన కూడా చెప్తున్నారు అసలు ఇది ఎక్కడ మొదలైంది అని. ఎక్కడ మొదలైంది ఇది? మీరు స్టార్ట్ చేశారు కదా. ప్రొఫెసర్ నాగేశ్వర్ సారు ప్రపంచం గురించి మొత్తం మాట్లాడితే మీరు సురువు చేసి, మీరు భూతు పురాణం పెట్టి ఎవర్రా నువ్వు తెలంగాణ నువ్వు మా ఆంధ్ర గురించి మాట్లాడేందుకు, ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడేందుకు నువ్వెవర్రా అని చెప్పాను మీ వాళ్ళే చెప్తున్నారు కదా. మీ తులసి చంద్ కూడా చెప్పింది, అక్కడ వార్తలు నేను ఏమైనా వేయాలంటే నాకు భయం అవుతున్నది, ఎన్ని బూతులు తిడుతారో ఏందని తనే చెప్పింది. మాకు ఆడబిడ్డ లెక్క మేము రిసీవ్ చేసుకున్నాం. మా దగ్గర మమేకమై ఇప్పుడు మీరు సెనెట్ మెంబర్లు ఇవన్నీ చెప్తున్నావు కదా చంద్రబాబు నాయుడు, మీరు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు మా దగ్గర కనకరత్తమ్మ అని ఉండే, రత్తమ్మ కనుక రత్తమ్మ నీ ముందే పుట్టే ఇక్కడి నుంచి ఎత్తమ్మ, బస్సులోనే పుట్టినావు, బస్సులోనే పెరిగినావు, కాఫీ నీళ్లు తాగుతావు, కార్లెక్కి తిరుగుతావు, ఏ ఊరు ఏ వాడ రత్తమ్మ, మా పల్లెవాడికే నీవు కొత్తమ్మ అని
ఆమె ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు రాసిండు, ముచ్చట రాసిండు. అప్పటి నుంచే నడుస్తూనే ఉన్నది అంత పంచాయతీ. ఎందుకు ఆమె ఇక్కడ కలవలే, కానీ ఇక్కడ కలిసిన మా కాలేజీని దగ్గర పెట్టుకున్నాం కదా. కాలేజీ కూడా ఇక్కడ ఆయన కాదు, కాలేజీతో మాకేం పంచాయతీ లేదు. ఇంటర్నల్ వేరే ఉండదు, కాలేజీ కూడా ఇక్కడనే కదా. కేశవరావు జాదవ్ సార్ వాళ్ళ కుటుంబం కూడా ఇక్కడ కాదు, సెటిలర్స్ వాళ్ళు కూడా. మా బద్రి విశాల్ పిట్టి కూడా ఇక్కడ ఆయన కాదు కదా. ఇటువంటి వాళ్ళని చాలా మందిని మేము గుండె కద్దుకున్నాం కదా. కానీ మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, పవన్ కళ్యాణ్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మీరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మీరు ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చి ఆధిపత్యం చెలాయించాలని. అందుకే మేము మాట్లాడిన వెంటనే అసలు ఈ మనిషి సంగతి ఏంటిది, వీడు మనల్ని ఇంత బూతులు తిడుతుంది కదా, వీని చరిత్ర ఏందని తీస్తే ఒక భూమి ఒక్కటి కాదు, ఇంకా ఉన్నాయి, సిరీస్ ఉన్నాయి, అనే మీద సిరీస్ ఉన్నాయి. ఉన్నది నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్, మళ్ళీ ఉన్నది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఒక 10 ఎకరాల భూమి గురించి కోడి చెరువును కబ్జా చేసిన కేడి కళ్యాణ్ అని చెప్పి పోయి ఆడి పోయినాం. చెరువును కబ్జా అనే పదం ఎట్లా వాడతామని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు పేదోళ్లకు చెరువు ఏంటంటే ఏక్ ఫసల్ భూమి ఒకవేళ ఇచ్చిన ఆ ఊరోళ్లకు, అక్కడ ఉండేటువంటి వాళ్లకు పుట్టకూటికి లేకుండా ఉండి, తిండి గింజలు లేకుండా ఉండి, సాగు బతుకులలో ఉంటే ఒక్క పంట వేసుకుంటందుకు, వానాకాలం పంట వేసుకుంటందుకు రాసిచ్చేటువంటి భూమి అది. ఆ భూమి వేరేటోళ్ళకి ఎవరికి రిజిస్ట్రేషన్ కాదు అది. పోనీ మరి ఈయన చదువు అంటే ఇంటర్మీడియట్ అంటాడు కదా, మరి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అప్పుడప్పుడు. ఆయన అడ్వకేట్లు, పెద్ద పెద్ద శరత్ మరార్లు, డైరెక్ట్ ప్రొడ్యూసర్లు అటువంటి వాళ్ళ పేర్ల మీద కనుక తీసుకున్నాడు కదా ఆయనే. మరి అది తీసుకుపోయి చూపిస్తే మరి దాని మీద ఏమంటాడు, మీరు ట్రెస్ పాసింగ్ చేసిర్రు అంటాడు. పవన్ కళ్యాణ్ ఎవరిని అడిగి నువ్వు నా నెంబర్ మొత్తం నువ్వు డిస్ప్లేలో పెట్టినవా? నా నెంబర్ నా ప్రైవేట్ నెంబర్ నువ్వు కేసులు పెడతా అంటున్నావు కదా, బరాబర్ పెట్టాలి నువ్వు ఆ భూమి మీదకి, నా మీద, రఘు మీద, సీను మీద ఒక 35-40 మంది పోయినాం మేము. ఎస్, దండయాత్రనే చేసినాం. నువ్వు మా చెరువు కాపాడుతందుకు, మా నేల తల్లి, మా నీళ్లను, మా చెరువులను, మా బతుకమ్మ ఆడేటువంటి నా జాగలకు మేము పోయినాం. నువ్వు నా సెల్ ఫోను ఆంధ్ర తెలంగాణ 2 ప్రాంతాలకు మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి వాడు వీడియో అని చెప్పి నా టెలిఫోన్ నెంబర్ పెట్టి మొత్తం నీ ఆంధ్ర ఎవరెవరు నీ సైనికులు ఉన్నారో, చంద్రబాబు సైనికులు ఉన్నారో, ఈ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే మీ ఆంధ్రుల గుణాలు ఏంటియో అందరికన్నా అర్థమైతే ఎవరు దోపిడీ చేసేందుకు వచ్చినటువంటి వాళ్ళ సంగతి. ఒక్క సంఘటన ఎక్కడన్నా ఏదన్నా ఒక సంఘటనలా ఇక్కడ ఆంధ్రులను దాన్ని కొట్టే వృంతం ఎక్కడన్నా ఉదాహరణ జరిగిందా? ఎక్కడ జరగలే. మా ఊళ్ళే చచ్చిపోయిన, ఇప్పటికీ మా ఊళ్ళే చచ్చిపోతున్నారు. కానీ ఇక కాదు, తెలంగాణ నీడ్స్ సోల్జర్స్, నాట్ మార్టైర్స్. తెలంగాణ నీడ్స్ ఐడియాలజికల్ మిలిటెన్సీ. మేము ఆలోచన తెంపకూడతాం మిమ్మల్ని. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, నువ్వు అన్నందుకు మేవాడు ఇట్లా అనగానే మేము రెచ్చిపోలే. మాకు కూడా ఇక తుపాకులు ఇవి అంటే మాకు పెద్ద పనే కాదు. మా పల్లెలలో ఉట్టి కాదు ఆడుకునేటి, అవన్నీ గోళీలు ఆడుకునేటి మాయి. కానీ మేము అట్లా కాదు. నిన్ను ఎక్కడ కొట్టినాం బిడ్డ? నువ్వు చెరువు ఇల్లీగల్ గా 10 ఎకరాలు చెరువు భూమిలో నువ్వు జల్సాలు చేస్తున్నావు, నువ్వు ఆ జాగలా అని చెప్పి మా గుడిని పనిచేసినావు. నువ్వు సనాతన ధర్మం, హిందుత్వం అని చెప్పుకుంటా మా కట్టమైసమ్మ చెరువుకు బేడీ లేచినట్టు నువ్వు మొత్తం వాడ కంచె పెట్టినావు కదా. అది సమాజానికి, నీ సమాజానికి, మా సమాజానికి మేము చూపించినాము. అది మేము చేసేది ఐడియాలజికల్ మిలిటెన్సీ. చేస్తాం. ఇంకా ఉన్నాయి నీ ఏమేమి ఎస్సీ భూములు ఏమేమి చేసినావో ఇవి చాలా ఉన్నాయి. మీ వాళ్ళ చరిత్ర కూడా చాలా ఉన్నది. ఇవి ఇప్పుడు మేము మా ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వంకు రేవంత్ రెడ్డి కూడా సవాల్. ఆయన అన్నాడు నిన్న మాట్లాడుకుంటా, ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుకుంటా అంటాడు, అది ఒకవేళ గవర్నమెంట్ భూమి అయితే నేను ఇస్తాను. గవర్నమెంట్ నువ్వేంద్ర ఇచ్చేది, వాళ్ళే తీసుకుంటారు. ఫస్ట్ ఇన్ని బొక్కలు పడాలి. ఎందుకంటే ఇన్ని రోజులు కబ్జాలు ఎందుకున్నావు దాని మీద? నీకు గానే కాదు, రిజిస్ట్రేషనే కాదు, దొంగ సంతకాలు పెట్టినావు. మేము మ్యాప్ తీసుకుపోయి ఆడ పెడితే ఇదంతా కాదు, ఇదంతా వేస్ట్ అంటారు. మరి ఆర్డీఓ పెట్టిండు, ఎంఆర్ఓ పెట్టిండు, అందరు పెట్టిరు కదా దాని మీద సంతకాలు. అంటే ఎవరిని పిక్చర్ చేస్తున్నావు? ప్రజలకు చెప్పేది ఏంటంటే, సినిమాలలో వీళ్ళు హీరోయిజంకే పనికొస్తారు, కానీ వేరే జీవితాలకు వస్తే వీళ్ళు అన్ని నల్లటి బతుకులు, చీకటి బతుకులు అని చెప్పదలుచుకున్నాను. వీళ్ళందరికీ చీకటి బతుకులు వీళ్ళు బతికేటి అన్ని. నన్ను మా వాళ్ళు అడిగినరు, అరే నువ్వు గడపోయి ఇంకా బీర్ బాటిల్ పట్టుకుంటా, అవే నీ లెవెల్ ఏంది, నువ్వు బీర్ బాటిల్ పట్టుకునేది ఏందని. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను అలా ఆవులను పెంచుతున్నా అన్నాడు. నీ ఆవులు పెంచే దగ్గర, అంటే ఆవులు అంటే ఒక పవిత్రమైన జాగా అనే చెప్పేందుకు చెప్తున్నాడు ఆయన. నువ్వు ఆవులు పెంచే జాగాల దగ్గర బీరు సీసాల మొత్తం ఇట్లా గుట్టలేక ఎందుకు ఉంటుందా ఆయన అడిగేటందుకు చూపించిన నేను దాన్ని. ఇప్పుడు చెప్పదలుచుకున్నా. అరే నువ్వు గంత పెద్ద మనిషి బీరు సీసాలు పట్టుకొని కనిపిస్తావా అంటే, ఆడ చూసేవాళ్ళకి అనిపిస్తున్నాడు, అబ్బా ఇంత ఘోరం జరిగిందా అని. నువ్వే చెప్పినావు ఆవులు ఉన్నాయి, నేను ఆవులు పెంచుతున్నా, వేరే ఏం చేస్తలేను అని చెప్పాను. మరి ఆవులు ఉన్న కాడ బీరు సీసాలు ఎందుకున్నాయి? నువ్వు తాగినవా, ఎవరు తాగినా నాకు సంబంధం లేదు. నువ్వు చెప్పేది ఏంటిది సమాజానికి, నువ్వు చేసేది ఏంటిది అని చెప్పేటని చెప్తున్నాం. ఇంకోటి, తెలంగాణ కాడికి వచ్చి మళ్ళా ప్రత్యేక వాదము, ఉగ్రవాదము అండ్ నీ అయ్యా జాగిరా అని మాట్లాడింది కదా,
దాని తర్వాత చాలా మంది మా ఊళ్ళో కూడా ఇక పౌరుషం వచ్చింది, మా పున్నం ప్రభాకర్లకు వీళ్ళకు కూడా ఇక పౌరుషం వచ్చింది, ఎస్ మా అయ్యా జాగిరే అని. నేను ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడినా ఏందనేది. నువ్వు ఇక్కడ దాకా జూన్ 2వ తారీఖు నువ్వు ఇక్కడ గిచ్చికయ్యం పెట్టుకుంటందుకు వస్తున్నావు కదా, నువ్వు ఇక్కడ కాదు. ఫస్ట్ నీకు నీ అడ్రస్ లేదు, నీ రాజధాని లేదు, నీ రాజధాని కట్టుకో. 12 సంవత్సరాలు మాది, 10 సంవత్సరాలు మాది వాడుకోమన్నా 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఇప్పటిదాకా మీకు రాజధాని పంచాయతీ ఉన్నది, నీ ఓట్లేసే ప్రజలకు నువ్వు సేవ చేయి నాయన అని ఆ ఇంటర్వ్యూలో మాట్లాడితే ఆ బొమ్మ పెట్టిగో ఈ డిమాండ్స్ పెట్టిగో ఇట్లా ప్రచారం చేస్తున్నారు. అట్లా రేపు ఇంకేమేం ప్రచారం చేస్తారో మనకు ఎరకలే. వాళ్ళు ఏమని అనుకోని నాకు ఫరక్ పడదు. కానీ మన తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా, బరాబర్ పృథ్వీరాజ్ కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా తెలంగాణ అస్తిత్వం గురించి, ఆత్మగౌరవం గురించి కొట్లాడుతున్నాం. ఈ తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నాం మేము. మన రాజకీయ నాయకత్వం కూడా కరెక్ట్ లేదు. రాజకీయ నాయకత్వం కరెక్ట్ గా ఉండేది ఉంటే ఇలా మాకు ఈ ఇబ్బంది అవసరం లేకుంటుండే, ఈ బూతులు మాకు అవసరం లేకుంటుండే. మళ్ళా రిపీటెడ్గా చెప్తున్నా, మీ అమ్మల దగ్గరికి, మీ అక్కల దగ్గరికి, మీ చెల్లెళ్ళ దగ్గరికి, మీ వదినల దగ్గరికి, మా మీద, మా తెలంగాణ తల్లుల మీద, మా అమ్మల మీద, మా అక్కల మీద, మా చెల్లెళ్ళ మీద, మా తెలంగాణ ఆడబిడ్డల మీద మీరు ఒక్కొక్క బూతు ఏదైతే రాస్తున్నారో మీరు వాళ్ళకు చూపియండి. చెప్పులతోని కొడతారు. ఎంత చెడబుట్టినవురా నా కడుపులా అని చెప్పి పవన్ కళ్యాణ్ మీ అమ్మ అనకపోతే చూడు, నీ వదిన అనకపోతే చూడు, నువ్వు ఇటువంటి సైన్యాన్ని నువ్వు తయారు చేస్తున్నావా అని. వెంకయ్య నాయుడు గారు, మీరు పార్లమెంట్ లో మాట్లాడితే మీ గలం చాలా అద్భుతంగా ఉంటది. సినినమ్స్, యాంటీనమ్స్, రిథమిక్ గా మాట్లాడతారు. మీరంతా పదాలతోటి అటు ఇటు చమత్కారంగా మాట్లాడి ఇంప్రెస్ చేస్తారు కదా. నీ ప్రాంతం వాళ్ళు, నీ బిడ్డ దగ్గర, నీ కోడల దగ్గర, నీ భార్య దగ్గర, నీ ప్రాంతం వాళ్ళు తెలంగాణ ఆడబిడ్డల మీద ఏం మెసేజ్లు పెడతారో ఒకసారి చూపి. ఎంత భాషా ప్రావీణ్యత ఉన్నది మీకని. సేమ్ నేను ఎన్వి రమణతో కూడా అడుగుతున్నా, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్, మీకు కూడా తెలంగాణ ప్రాంతంలో చాలా రోజులు ఉన్నారు కదా, మీ ఆడోళ్ళ దగ్గర కూడా చూపియండి. మీరేమేం భాష, ఏం చెప్తాదలుచుకున్నారని. మేము విగ్రహాలు బలగొట్టేటప్పుడు శ్రీ జాస్వాది బలగొట్టలే. ధర్మమునకు నిన్నడు పిరికితనము లేదు, సత్యవాక్యమునకు సావు లేదు, వెరవలేర నీకు విశ్వనాథుని మూల సృష్టికర్త తాను సృష్టి నీవు అని చెప్పండి. బరాబర్ అదే పాటిస్తున్నాం. మాదికు ధర్మం ఉన్నది. జాస్వా అయినా, మా పోతన్లైనా, వేమన్లైనా, ఎవరైనా కానీ మంచిని మేము రిసీవ్ చేసుకుంటాం. కానీ మీరు ఈ దుష్ప్రచారాలు ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో, మా ఆడబిడ్డల మీద, మా ఊళ్ళ మీద మీరైతే దాడి చేస్తున్నారో దాన్ని ఖండిస్తేందుకు ఇంకా 100 రౌండ్ టేబుల్ పెడతామని చెప్పదలుచుకున్నాను. ప్రతి ఒక్కరు చెప్పదలుచుకున్నా. ఇక్కడ కాదు, ఇంకా ఊర్లలో పెడతాం, మీ పటాపంచలు చేస్తాం, ఇంటి దొంగలను కూడా ఎండగడతాం. ఈ ప్రాంతం వాడు వాళ్ళకు వత్తాస ఎట్లా పలుకుతున్నాడో వాళ్ళని కూడా ఎండగడతాం. ఎందుకు ఇక్కడ నౌకర్లు వస్తలేవు, ఎందుకు ఇక్కడ పేదరికం పెరుగుతున్నది? మార్వాడి ఉద్యమం గురించి మాట్లాడండి. మా నరసింహన్న కూడా తెలిసిగా వీళ్ళ వృత్తులు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. అది మామూలు కాదు. అది మేము దేనికి వ్యతిరేక అని మాట్లాడుకుంటూ అంటున్నాడు. మార్వాడి అనుకుంటూ పోతే ఇక వేరేటో కూడా ఇక్కడ వచ్చి వ్యాపారం చేద్దాం, మేము వేరేటోళ్ళు వ్యాపారం చేద్దాం చెప్పలే, దోపిడీ చేద్దాం చెప్తున్నాం. బంగారం గురించి చెప్తే తన గంటలు చెప్తాడు. ఆయన మాటలు వింటే ఏడుస్తారు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. మమ్మల్ని ఇక్కడ ఎందుకు ఆ పంచాయతీ కూడా సమాజానికి తెలియాలని 2 నిమిషాలు టైం ఎక్కువ తీసుకుంటున్నా. మాట్లాడుకుంటా వాడు ఏం చెప్పిన వాడు జైన్ అనేటోడు వాడు అక్కడ లోకల్లోను ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మిత్రుడు, ఒక గొల్లాయన, ఇద్దరు మాల సామాజిక వర్గానికి సంబంధించిన దగ్గరకు వచ్చి ఫస్ట్ ఏదో రోడ్ కాడ పంచాయతీ జరుపువా అంటే నీచా జాత్కా తెరి మాకి తూబి బాత్ కడతారే అన్నాడు. నేను తెలుగులో నీచా జాత్కా అంటే చిన్న నీచుడు, నీచపు కులంలో పుట్టినటువంటి నువ్వు కూడా మాట్లాడతావారా, కానీ కార్ జరపమన్నందుకు అటు జైన్ మార్వాడి ఇక్కడ బతికేందుకు వచ్చినాడు అని అతని మీద దాడి చేస్తే ఆపేందుకు ఇంకో ఆయన పోతే తూ గర్గర్ జాకే దూద్ బేచనే వాళ్ళ తూ బి బాత్ కడతారే అని చెప్పన్నాడు. ఇంటింటికి తిరిగి పాలమ్ముకుంటోని నువ్వు కూడా అని. అరే గింత ఘోరంగా గిదెక్కడ మాటలు మాట్లాడుతున్నా. టీవీలో చర్చల గురించి మాట్లాడితే వాళ్ళ అధ్యక్షుడు చెప్తాడు, తెలంగాణలో అంటే ఏమున్నారా మీరు, తాగి పంటరు, ఇన్ని పైసలు ఉంటే తాగి పంటరు అన్నాడు. తాయి పండుగలో పివి నరసింహరావు అయినా, తాయి పండుగలో నాగేశ్వరరావు అయినా, మీ ఆంధ్రాకు ఉన్నారా చెప్పండి. అట్లా మాట్లాడుతున్నారా? మా పాశమంకులు ఇక్కడ మాట్లాడుతున్నారా? గద్దర్లు ఉన్నారా చెప్పండి, ఉన్నారా? మా అందశ్రీలు ఉన్నారా మీ దగ్గర? ఎక్కడో దగ్గర ఉంటే ఉన్నారు కావచ్చు, ఎక్కడో దగ్గర ఉన్నారా ఇటువంటి వాళ్ళంతా? మేధస్సు ఉన్నదా? మీ మేధస్సు ఉంటే గిట్లెందుకు మాట్లాడతారు మీరు? ఇవన్నీ తెలంగాణ సమాజానికి, తెలంగాణ జనానికి ఎక్కడ ఏ దోపిడీ ఏది జరిగినా
మార్వాడి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇయ్యాలటి కూడా గోకుల్ చాట్కి ఇప్పటికి పోదాం, ఇంత పంచాయతీ అయింది కదా ఇన్ని రోజుల నుంచి, ఇప్పటికి కూడా ఆడ పోతే ఓన్లీ క్యాష్, అకౌంట్ ఉండదు. మనకు రోడ్డు మీద ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కళ్యామాకు ఎవరు అమ్మినా కానీ అడిగి పోతే నీకు ఒక బార్ కోడ్ ఉంటుంది, అకౌంట్లో ఉంటుంది, కానీ వాళ్ళకి అకౌంట్ ఉండదు. వాళ్ళు ఇక్కడ భవిష్యత్తులో వాళ్ళు ఏ మండలానికి పోయినా కానీ ఒక 20 కోట్ల రూపాయలంటే ఒక 2-3 గంటలలో జమ చేస్తారు. ఎవరి దగ్గర ఉండే ఆ పైసలు ఇలా వాళ్ళు వాళ్ళ ఆధిపత్యం తీసుకొని అక్కడ కూర్చున్నారు. బంగారం దుకాణాలు పెడతారు, మన బంగారం కొలగొడుతారు. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే మార్వాడి వచ్చి ఇక్కడ బిజినెస్ చేయొద్దంటారు. బరాబర్ ఇల్లీగల్ గా చేస్తాడు, నువ్వైనా మార్వాడైనా ఎవడైనా మేము మాట్లాడతాం. ఇంకొకటి, రేపు తెలంగాణ వర్తక వ్యాపార రక్షణ చట్టం రేపు మేము తీసుకురాబోతున్నాం. బరాబర్ మేము చెప్తాం, జనానికి కన్విన్స్ చేస్తాం. నేను ఆ ఉద్యమాన్ని కూడా చాలా పెద్ద పెద్ద ఫోర్సెస్ ఇక్కడి నుంచి కాదు, ఢిల్లీ నుంచి వస్తున్నాయి. మన ముఖ్యమంత్రి ఉట్టిదే అలా ముంగట ఉట్టిదే, ఇవన్నీ అక్కడి నుంచి ఉన్నాయి కనుక వాటిని రక్షణగా చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో, నీ భరతం కూడా పడతాం. నీ లెక్క ఉన్నటువంటి వాళ్ళు నీ సినిమాల గురించి ఇప్పుడు నిన్న మొన్న కూడా నీ అన్న కొడుకు సినిమా ఏదో రిలీజ్ అయిందట, మేము వాటి మీద ఇంకేం మాట్లాడతలేం. కానీ ఇక్కడ దోపిడీ చేసి నువ్వు ఇల్లీగల్ దందా చేసి నువ్వు రెచ్చగొడతానికి అంటే ఇటువంటి మాటలు మాట్లాడి మాకు జాతీయవాదం లేదని అవమానపరచుడు. ఎవరా కొట్లాడేది? నువ్వు సినిమాలో చూసి జెండా పట్టుకొని తిరగగానే అయిపోయింది అనుకుంటారా? ఆవేశానికి వచ్చి పేదగా ఇట్లా మాట్లాడినట్టు కాదు. మీరు మా దేశభక్తిని, మా నిబద్ధతను, మా నిజాయితీని, తెలంగాణ త్యాగాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ అండ్ నీ బ్యాచ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరందరు కనుక ఇక్కడేదో దండయాత్ర చేసి రాజకీయంగా ఏమన్నా ఇష్యూలు చేసి ఇక్కడ అన్రెస్ట్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తే తెలంగాణలో ఇంకా మేధావులు బతుకున్నారు. కొంతమంది అటు ఇటు పోయిండొచ్చు కానీ ఇంకా బతుకున్నారు.